వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో అభ్యాసం 8.4లోని 11వ సమస్యకి మరియు 12వ సమస్యకి సాధనని కనుగొంటున్నాం. ముందుగా 11వ సమస్యని చూద్దాం. ఇచ్చిన పటములో త్రిభుజం ఏబిసి ఒక లంబకోణ త్రిభుజము. శీర్షము బి వద్ద లంబకోణము కలదు. బీసీ భుజాన్ని డి మరియు ఈ బిందువులు సమత్రికండన చేస్తే 8AE² = 3AC² + 5AD² అని చూపండి అని ఇవ్వడం జరిగింది. అంటే మనం ముందుగా ఇచ్చిన సమాచారాన్ని రాసుకుందాం. అంటే ఒకసారి పటాన్ని చూసినట్లయితే త్రిభుజం ఏబిసి అనేది ఏంటిది? లంబకోణ త్రిభుజము. లంబకోణం ఎక్కడ ఇవ్వబడింది? బి వద్ద ఇవ్వబడింది. ఈ బీసీ భుజాన్ని డి, ఈ అనే బిందువులు ఏం చేస్తున్నాయి అంటే బీసీ భుజాన్ని 3 సమాన భాగాలుగా విభజిస్తున్నాయి. అంటే సమత్రికండన చేస్తే అన్నాడు. అంటే సమత్రికండన అంటే ఏంటి? బీసీని 3 సమాన భాగాలు, అంటే బీడీ = డిఈ = ఈసీ. మనం దీన్నే రాసుకుందాం. ఏంటి? ముందుగా సాధన ఏమి ఇవ్వబడింది రాసుకుందాం. త్రిభుజం ఏబిసి అనేది ఏంటిది? ఒక లంబకోణ త్రిభుజము. లంబకోణం ఎక్కడ ఉంది? యాంగిల్ బి వద్ద లంబకోణం, అంటే యాంగిల్ బి = 90 డిగ్రీలు. ఇంకా బీసీ భుజాన్ని డి మరియు ఈ బిందువులు సమత్రీకరణం చేస్తున్నాయని, బీసీ భుజాన్ని డి మరియు ఈ బిందువులు సమత్రీకండనం చేస్తున్నాయి. సమత్రీకండన అంటే చెప్పుకున్నాం. సమత్రీకండన అంటే 3 సమాన భాగాలుగా ఖండించడం. సమత్రీకండన చేస్తున్నాయి అని ఇవ్వబడింది. ఎంత ఇవ్వబడిన సమాచారం రాసుకుందాం. అంటే దాని అర్థమైంది బీడీ = దీని అర్థం ఏంటంటే బీడీ ఎంత అయితే ఉంటుందో బీడీ = డిఈ = ఈసీ, దట్ ఈజ్ అని చెప్పేసి దాని అర్థమైంది బీడీ = డిఈ = ఈసీ. నేనేమనుకుంటున్నా? ఎక్స్ అనుకుంటున్నా. దీన్ని ఎక్స్ అనుకోగా, వీటి వాల్యూస్ ఎక్స్ అనుకోగా, అంటే బీడీ = ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. బిఈ = ఏమవుతుంది? బిఈ = ఎక్స్ ప్లస్ ఎక్స్, బీడీ ప్లస్ డి కదా. అంటే బిఈ = బీడీ ప్లస్ డిఈ, అంటే బిఈ = ఏమని రాయొచ్చు? ఎక్స్ ప్లస్ ఎక్స్. బిఈ = 2x. ఇదే విధంగా బీసీ ఏమవుతుంది? బీసీ = 3x. మనం ఇప్పుడు ఏమని నిరూపించాలి అంటే 8AE² = 3AC² + 5AD² అని మనము చూపాలి. ఓకేనా? ఇప్పుడు నేనేం తీసుకుంటున్నాను? త్రిభుజం ఏబిడి అని తీసుకుంటున్నాను. త్రిభుజం ఏబిడి అని త్రిభుజం తీసుకుంటున్నాను. తర్వాత ఫస్ట్ అయితే త్రిభుజం ఏబిడి తీసుకుందాం. త్రిభుజం ఏబిడిలో అంటే ఈ యాంగిల్ బి అనేది 3 త్రిభుజాలలో ఇన్వాల్వ్ అయింది. అంటే యాంగిల్ బి = 90 డిగ్రీస్ కదా. త్రిభుజం ఏబిడిలో యాంగిల్ బి = 90 డిగ్రీస్ లంబకోణం. అంటే దీని నుంచి మనం ఏం రాయొచ్చు? కర్ణము యొక్క వర్గము, అంటే పైథాగరస్ సిద్ధాంతం ఆధారంగా ఏం చెప్పొచ్చు? లంబకోణ త్రిభుజం ఏబిడిలో కర్ణము యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం. ఏంటిది? పైథాగరస్ సిద్ధాంతం. నేను ఇక్కడ రాస్తున్నాను. AD² = కర్ణము యొక్క వర్గం అంటే AD² = AB² ప్లస్ BD². అంటే దీని ఈ నుంచి ఇడికి ఎక్స్, ఇది ఎక్స్, ఇది ఎక్స్.
ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుంది చెప్పండి, 2x. ఇక్కడి నుంచి ఇక్కడికి 3x. ఓకేనా? ఇప్పుడు ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏడీ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్. ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమైనా రాసుకోవచ్చా? ఏమీ లేదు, ఏబీ స్క్వేరే. ప్లస్ బీడీ స్క్వేర్ అంటే ఏంది? బీడీ వాల్యూ ఎంత? ఎక్స్, అంటే ఎక్స్ స్క్వేర్. దీన్ని 1 అనుకుందాం. ఇప్పుడు త్రిభుజం ఏబిఈలో ఇది కూడా లంబకోణ త్రిభుజమే, ఏబి కూడా. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. దీని నుంచి మళ్ళీ దీన్ని కూడా పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేస్తే ఏమవుతుంది తీసుకుంటే, ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిఈ ఎక్స్ ప్లస్ ఎక్స్. బిఈ ఈజ్ ఈక్వల్ మనం ఏమని రాసుకున్నాం ఇక్కడ? 2x కదా, అంటే 2x హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఏమని రాద్దాం? ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్. ఈక్వేషన్ 2. ఓకేనా? ఇప్పుడు 1 అయిపోయింది, 2 అయిపోయింది. ఇప్పుడు ఏ త్రిభుజం తీసుకుని త్రిభుజం ఏబిసిలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 అంటే ఏబిసి. ఇప్పుడు ఏంటి, మళ్ళీ పైథాగరస్ సిద్ధాంతం నుండి ఏసీ స్క్వేర్ మనం ఇక్కడ రాసుకోవాలి ప్రతిసారి. ఏంటి ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతము, ఇక్కడ సిన్స్ పైథాగరస్ సిద్ధాంతం అని రాసుకోవాలి. ఇక్కడ కూడా పైథాగరస్ సిద్ధాంతం నుండి సిన్స్ ఏం రాసుకోవాలి? పైథాగరస్ సిద్ధాంతం. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇక్కడ రాస్తుంది సిన్స్ పైథాగరస్ సిద్ధాంతము. ఇప్పుడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మీన్స్ 3x whole square. AC square is equal to AB square plus 9x square. ఈక్వేషన్ 3. ఇప్పుడు మనము ఏమని నిరూపించాలి? ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ ప్లస్ 5AD స్క్వేర్ అని నిరూపించాలి. ఏఈ స్క్వేర్ అంటే ఇదే కదా, ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5AD స్క్వేర్ ప్లస్ 3AC స్క్వేర్ అని నిరూపించాలి. ఇప్పుడు నేను ఇందులో ఈ రెండిట్లో LHS తీసుకుంటున్నా. LHS కనుక్కుందాం. ఫస్ట్ LHS కనుక్కుందాం. LHS ఏంటిది? 8AE స్క్వేర్. 8AE స్క్వేర్ అంటే ఇదే కదా, దీనే కదా. 8 ని AB స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్. 8AE స్క్వేర్ నేను అంటే 2 ద్వారా సిన్స్ 2 నుండి అంటే ఏఈ వాల్యూ ఎంత? ఇప్పుడు ఏంటి 8AE స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3AC స్క్వేర్ ప్లస్ 5AD స్క్వేర్ అని నిరూపించడం కోసము ఇందులో ఉన్న LHS ని తీసుకుంటున్నాం. LHS తీసుకొని దీని విలువ కనుక్కుంటాం, తర్వాత RHS విలువ కనుక్కుంటాం. అప్పుడు ఈ రెండు విలువలు ఒకటే వస్తే 8AE స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3AC స్క్వేర్ ప్లస్ 5AD స్క్వేర్ అని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? ఇది 8AE స్క్వేర్ విలువ 8AB స్క్వేర్ ప్లస్ 8 4 జా 32x స్క్వేర్. ఇదేంటిది? 8AE స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు RHS తీసుకుందాం. RHS ఏంటి? 3AC స్క్వేర్ ప్లస్ 5AD స్క్వేర్. దీన్ని కనుక్కుందాం. 3AC స్క్వేర్, ఏసీ వాల్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం. ఏసీని AB స్క్వేర్ ప్లస్ 9x స్క్వేర్ ప్లస్ 5AD స్క్వేర్. 5AD స్క్వేర్ అంటే ఇది ఫస్ట్ వన్
5 into AD means AB square plus x square. ఓకే, ఇప్పుడు వీటిని మల్టిప్లై చేద్దాం. 3 తోటి మల్టిప్లై చేస్తే 3 into AB square 3AB square plus 3 9s are 27 x square plus 5AB square plus 5x square. 3AB square plus 5AB square 8AB square plus 27x square plus 5x square అంటే 32x square. ఇదేంటి RHS అంటే ఇది 3AC square plus 5AD square is equal to ఇది 3AC square plus 5AD square is equal to ఏమని వచ్చింది 8AB square plus 32x square. LHS లో కూడా 8AE square is equal to 8AB square plus 32x square. RHS లో RHS ఇక్కడ RHS ఇది 3AC square plus 5AD square విలువ కనుక్కుంటే 8AB square plus 32x square. ఇక్కడ LHS is equal, therefore LHS is equal to RHS. This is implies మనం ఏం రాయొచ్చు, therefore 8AE square is equal to 8AE square is equal 3AC square plus 5AD square అని చూపడం జరిగింది. చూడండి ఇక్కడ LHS ఏం తీసుకున్నాము 8AE square is equal 3AC square plus 5AD square అని చూపడం కోసము ఫస్ట్ 8AE square ని తీసుకున్నా. 8 into AE square. AE అంటే ఏంటి AB square plus 2x square కదా, అంటే 4x square. ఈ 8 ని ఈ ఈక్వేషన్ 2 నుంచి 8 into AB square plus 4x square అంటే 8AB square plus 8 4 32x square వచ్చింది. ఇదేంటి LHS. LHS విలువ ఏంటి, LHS విలువ 8AE square plus 8AB square plus 32x square వచ్చింది, 32x square వచ్చింది. ఇప్పుడు RHS తీసుకున్నా. RHS ఏముంది 3AC square plus 5AD square కదా, 3AC square plus 5AD square RHS అని చెప్పేసి 3 into AB square AC అంటే ఏంటి, AC అంటే ఇది AC ప్లేస్ లో 3 into AB square plus 9x square plus 5 into AD అంటే మనకు తెలుసు కదా, AD అంటే ఏంటి AB square plus x square. సో AB square plus x square సబ్స్టిట్యూట్ చేసిన, మల్టిప్లై చేసిన, ఇటువైపు 3AB square plus 5AB square 8AB square 27x square plus 5x square 32x square. చూడండి ఇక్కడ LHS లో 8AE square LHS తీసుకున్నప్పుడు 8AB square plus 32x square వచ్చింది. RHS లో కూడా దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చింది ఏమి, 8AB square plus 32x square. Therefore LHS equal RHS. Therefore 8AE square is equal 3AC square plus 5AD square అని చూపడం జరిగినది. ఇప్పుడు 12వ సమస్యని చూద్దాం. ఏంటి, సమద్విబాహు త్రిభుజము ABC లో లంబకోణము B వద్ద కలదు. AC మరియు AB భుజాలపై సరూప త్రిభుజాలు ACD మరియు ABE నిర్మింపబడినది అయిన త్రిభుజం ABE మరియు త్రిభుజం ACDల వైశాల్యాల నిష్పత్తిని కనుగొనండి అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఇచ్చిన త్రిభుజం ABC ఏంటిది సమద్విబాహు త్రిభుజము, ఇంకా లంబకోణము B వద్ద లంబకోణము, మరియు AB భుజాలపై AC అంటే ఇది AC భుజాలపై AB భుజాలపై ఇది. ఇప్పుడు ఏంటి సమద్విబాహు త్రిభుజం అంటే AB is equal BC ఉంటుంది. నెక్స్ట్ ఈ AB AC భుజాలపై సరూప త్రిభుజాలు ACD ఇది ABE, ఈ రెండు త్రిభుజాలు ఏంటివి సరూప త్రిభుజాలు అనేవి నిర్మింపబడినవంట. అయితే మనం ఏం కనుక్కోవాలి, త్రిభుజం ABE వైశాల్యము ACD వైశాల్యాల నిష్పత్తిని కనుగొనండి అంటుండు. అంటే మనం ఏం రాసుకుందాం, ఇచ్చిన సమాచారాన్ని రాసుకుందాం. త్రిభుజం ABC అనేది
సమద్విబాహు త్రిభుజము. అంటే సమద్విబాహు త్రిభుజం అంటే ఇందులో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ మరియు ఇంకేం రాయొచ్చు, బి వద్ద లంబ కోణం అంటాడు. అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఏసీ మరియు ఏబి భుజాలపై స్వరూప త్రిభుజాలు ఏసీడి మరియు ఏబిఈ నిర్మించబడినవి. అంటే ఏబి భుజం పైన ఏసీ భుజము పైన రెండు త్రిభుజాలు, ఏబి భుజం పైన ఏబి అనే త్రిభుజము, ఏసీ భుజం పైన ఏసీ అనే త్రిభుజము నిర్మించబడినవి. అయినా ఏబిఈ మరియు ఏసీ వైశాల నిష్పత్తి కనుక్కోమనగా ఇంకేమి ఇప్పుడు ఏం రాసుకుందాం, త్రిభుజం ఏసీడి మరియు త్రిభుజం ఏబిఈ లు స్వరూపాలు. అంటే త్రిభుజం ఏసీడి ఈజ్ సిమిలర్ టు త్రిభుజం ఏబిఈ. ఓకేనా, అంతే కదా. అయితే ఇప్పుడు మనము ఏం తీసుకుందాం, త్రిభుజం ఏబి వైశాల్యం మరి ఏసీడి వైశాల్యం నిష్పత్తి కనుక్కోవడానికి ముందు నేను త్రిభుజం ఏబిసి లో నేను ఏమనుకుంటున్నా, ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఎందుకు ఇది ఏబిసి అనేది ఏంటిది, సమద్విబాహు త్రిభుజము, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 కాబట్టి దీని ఈజ్ ఈక్వల్ ఏమనుకుందాం, ఎక్స్ అనుకోగా, ఏబి ఈజ్ ఈక్వల్ బీసీ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనుకోగా ఇది ఏమని రాయొచ్చు, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కదా, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి విలువ ఎక్స్ అనుకున్నాం, బీసీలో కూడా ఎక్స్ అనుకున్నాం. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్. టేకింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ అనుకుందాం. ఇప్పుడు స్క్వేర్ కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది, ఏసీ అవుతుంది. ఈ √2 ఇంటూ √x స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ ఎక్స్. అంటే ఇది ఎక్స్, ఇదేంటి √2x, ఇది కూడా ఎక్సే కదా. సమద్విబాహు త్రిభుజం ఇది ఎక్స్ అయినప్పుడు ఇది ఎక్సే, ఇది అంటే √2 ఇంటూ భుజం కొలత. ఏసీ ఈజ్ ఈక్వల్ √2 ఇంటూ ఎక్స్. ఇప్పుడు మనము ఏంటి ఏం కనుక్కోవాలి, త్రిభుజం ఏబిఈ మరియు ఏసీడీల వైశాల్యాల నిష్పత్తి. మనము త్రిభుజము ఏబిఈ ఏబి వైశాల్యము త్రిభుజం ఏసీడీల వైశాల్యాల నిష్పత్తి ఇదే కదా, ఏసీడీల బై వైశాల్యం. ఏం కనుక్కుంటున్నాం, త్రిభుజం ఏబి వైశాల్యము బై త్రిభుజం ఏసీడీ వైశాల్యము. అంటే మనము తీరము సిద్ధాంతం 8.6 ఏం చెప్తుంది, స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తుల వర్గానికి సమానము. అంటే మనము ఇక్కడ దాని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ఏదైనా ఒక అనురూప భుజం, ఇందులో ఏ అనురూప భుజం కొలతలు తెలుసు, ఏబికి అనురూప భుజం ఏంది, ఇందులో ఏబిలో ఏబికి అనురూప భుజం ఏసీ కాబట్టి దీని ఈజ్ ఈక్వల్ ఏమనొచ్చు, ఏబి బై ఏసీ అనురూప భుజాల నిష్పత్తుల వర్గానికి సమానము. కాబట్టి ఏమవుతుంది, సిన్స్ రాయాలనుకుంటే ఇక్కడ సిన్స్ రాయాలనుకుంటే ఏం రాయాలి, స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి రాదాం. స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తి వర్గమునకు సమానం. అనురూప భుజాల నిష్పత్తి వర్గమునకు
వర్గమునకు సమానం. ఇదేంటి తీరం 8.6 ఏం చెప్తుంది? సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తి వర్గమునకు సమానం. దాని ఆధారంగా త్రిభుజం ఏబిఈ ఏసీడీలు ఏంటి? స్వరూపాలు కాబట్టి స్వరూప త్రిభుజాలను ఇవ్వబడింది కాబట్టి వాటి వైశాల్యాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ వాటి అనురూప భుజం. ఏబిలో అనురూప ఒక భుజం ఏబి తీసుకుంటే ఏసీడీలో దానికి అనురూప భుజం ఏంటి? ఏసీ. ఏబి బై ఏసీ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ ఏబి ఈజ్ ఈక్వల్ ఏమని ఇచ్చిండు? మనం ఏమనుకున్నాము? ఈ సమద్విబాహు త్రిభుజం కాబట్టి దీని ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్సే. ఎక్స్ బై ఏసీ ఈజ్ ఈక్వల్ √2 ఇంటూ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎక్స్ ఎక్స్ క్యాన్సల్. మనకి ఏం మిగిలింది? దీని నుంచి ఇక్కడ రాదాం. therefore త్రిభుజం ఏబిఈ ఇక్కడ ఏం రాదాం? త్రిభుజం ఏబిఈ వైశాల్యం బై త్రిభుజం ఏసీడి వైశాల్యం. ఏసీడి వైశాల్యం ఏమని వచ్చింది? ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 1/√2 ఏం మిగిలింది? 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ √2 స్క్వేర్ అంటే త్రిభుజము ఏమని రాసి ఏబిఈ వైశాల్యం ఈస్టు త్రిభుజం ఏసీడి వైశాల్యం ఈజ్ ఈక్వల్ 1/2 అంటే ఏమవుతుంది? 1:2. ఏబి వైశాల్యము కాబట్టి ఏసీడి వైశాల్యాల నిష్పత్తి అంటే ఇదే కదా. ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 1/2 అంటే 1:2. ఓకే, థ్యాంక్ యూ.